అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా అనగా విరోధముగా దేవుని మాటలు చెప్పేవారిని దూషిస్తున్నారు నేటి దినాలలో, ద్వేషిస్తున్నారు నేటి దినాలలో, కొట్టుతున్నారు నేటి దినాలలో, తిట్టుతున్నారు నేటి దినాలలో, చంపుతున్నారు కూడా నేటి దినాలలో. వ్యతిరేకం 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 ఎక్కడ వరకు వచ్చిందయ్యా అంటే దేవుని మాటలు చెప్పేవారిని పట్టుకొని పుడుతూ ఉన్నారు, శత్రువులుగా మారుతున్నారు యేసుక్రీస్తు సువార్తకు కానీ దేవుని మాటలకు కానీ. అందుకనే వారి గూర్చి ఏమని వ్రాయబడిందంటే 19వ వచనములో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. అవినీతి పరులు అనగా దేవునికి మాట విననివారు, వారికి ఇష్టం వచ్చినట్లుగా జీవించేవారు. మనం ఏదైనా మంచి మాటలు చెప్పి ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది అంటే వినరు. వారి గూర్చి ఏమని వ్రాయబడిందంటే నాశనము వస్తుంది మీరు చేసే చెడుతనాన్ని బట్టి, దుష్టత్వాన్ని బట్టి. ఆ నాశనానికి కారకులు ఎవరయ్యా అంటే వారు చేసే అలవాట్లే, వారు చేసే పనులే.